ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు తన వాక్యం ద్వారా మనల్ని, మన హృదయములను తృప్తిపరిచి తెప్పరిల్ల చేయును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాక్య భాగం యోహాను సువార్త 2వ అధ్యాయము 24వ వచనం. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుషుని యొక్క అంతర్యమును ఎరిగినవాడు. అవునండి. దేవుడు మన అంతర్యమును ఎరిగిన దేవుడు. దేవుడు మన యొక్క ఆలోచనను, మనం చేయబోయే ప్రతి పనిని, ఎవరి మీద ఎటువంటి ఉద్దేశాలను కలిగి ఉన్నాము అన్నది దేవునికి మొత్తము తెలుసు. కాబట్టి దేవుడు పరిశీలించి మనల్ని చూస్తే మనలో ఎన్ని తప్పులుంటాయో మనకి తెలియకపోయినా దేవునికి సమస్తము తెలుసు. మనము ఎవరి పట్ల ఏ ఉద్దేశాలు కలిగి ఉన్నాం? ఎవరిని ఏమనుకుంటున్నాం? ఎవరి పట్ల ఎలాగ ప్రవర్తించాలని అనుకుంటున్నామన్నది దేవునికి స్పష్టంగా తెలుసు. కాబట్టి దేవుడు పరిశీలించి చూచిన మనుష్యుడు ధన్యుడు. కాబట్టి ప్రతిరోజు మనం చేసే ప్రతి పని దేవునికి తెలుసు. మనం మాట్లాడే ప్రతి మాట దేవునికి తెలుసు. మన ఆలోచించే ప్రతి ఆలోచన దేవునికి తెలుసు. కాబట్టి మనం నడిచే ప్రతి నడక దేవునికి తెలుసు. కాబట్టి దేవుని రాకడ వచ్చే వరకు, మనం చనిపోయే వరకు మన జీవితంలో దేవునికి ఇష్టానుసారంగా ఉంటే, మన మాటలు, మన ఆలోచన, మన యొక్క నడక ప్రతీదీ దేవునికి ఇష్టానుసారంగా ఉంటే, దేవుడు మనల్ని పరలోక రాజ్యంలో, ఈ యొక్క లోకంలో గొప్పవారిగా దేవుని దృష్టిలో మనం ఉంటాం. కాబట్టి ఇటువంటి హృదయం కలిగిన వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధపడి ఉంటారు. ఇటువంటి హృదయం కలిగిన వారు దేవుని యొక్క పని విషయంలో నమ్మకంగా ఉంటారు. కాబట్టి చేసే ప్రతి పని దేవునికి తెలుసు కాబట్టి, మనం ప్రతిరోజు హృదయపూర్వకంగా దేవుణ్ణి సేవించగలిగితే, మన ప్రవర్తన దేవునికి ఇష్టంగా ఉంటే, మన క్రియలను మనం జాగ్రత్తగా పరిశీలించి, మనం చేసే ప్రతి పని దేవునికి ఇష్టంగా ఉందా లేదా? లేని ఎడల దాన్ని దూరపరుచుకొని, లేని ఎడల దాన్ని మనం ఆ పనిని ఆపేసి దేవునికి ఇష్టానుసారంగా మన క్రియలు, మన నడత ఉంటే, దేవుడు మనల్ని ఎంతగానో వృద్ధి చేయడానికి, దేవుడు మనల్ని అభివృద్ధి పరచడానికి, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఎంతో ఇష్టపడుతున్నారు. కానీ ఈరోజు అనేక మంది దేవుని యొక్క క్రియలను తెలుసుకోలేక, దేవుని యొక్క మనసును తెలియలేక, దేవుని యొక్క చిత్తమును కనుగొనలేక అనేకమైన అవస్థలు పడుతున్నారు. అనేకమైన తిప్పలు పడుతున్నారు. కాబట్టి ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే, మనం యథార్థ హృదయం కలిగి దేవుని యొద్ద నడుచుకుంటే, దేవుడు ప్రతీదీ మనకు తెలియచేస్తూనే ఉంటారు. ఆయన చిత్తం మన పట్ల నెరవేర్చడానికి ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటారు. కాబట్టి దావీదు గారు, దేవా నన్ను పరిశీలించి, నన్ను పరిశోధించు అని చెప్పారు. ఈనాడు మనం చెప్పగలమా? దేవా నన్ను పరిశీలించు, దేవా నన్ను పరిశోధించు, నాలో ఉన్న అంతరంగాన్ని పరిశీలించు, నాలో ఉన్న తప్పుని సరిజెయి, నాలో ఉన్న తప్పుని నాకు తెలియజేయమని మనం ప్రార్థన చేసి దేవుడిని అడిగిన యెడల, మనలో ఉన్న లోటుపాట్లన్నీ దేవుడు మనకు తెలియజేసి, దేవుడు మనల్ని సరిజేసి వాడుకోవడానికి, మనను ఉపయోగపడే సాధనములుగా ఆయనకి మలుచుకోవడానికి మనం అవకాశం ఇచ్చినట్లయితే, దేవుడు గొప్ప సాధనాలుగా నిన్ను, నన్ను, మన కుటుంబంలో ఉన్న వారందరినీ దేవుడు ఉపయోగించుకోవడానికి గొప్ప మార్గం ఏంటంటే, దేవుని పట్ల యథార్థంగా ప్రవర్తించి, దేవుని పట్ల యథార్థంగా నడుచుకుంటే, ప్రతీదీ దేవునికే అప్పగించుకుంటే, ప్రతీదీ దేవునికి ఇష్టమైనది మనం చేయగలిగితే, ఈ లోకంలో మనంత ధన్యులు ఎవరుండరు. మనంతగా దేవుడు ఆశీర్వదించబడిన వారు ఎవ్వరు ఉండరు. దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుకుంటాం గానీ, దేవుని యొక్క ఇష్టానుసారంగా మనం నడవాలని కోరుకోము. కాబట్టి మొదటిగా దేవుని ఇష్టానుసారంగా నడవాలని నువ్వు ఇష్టపడితే, ఆ ప్రకారంగా జీవిస్తే, దేవుడు నిన్ను, నన్ను దీవించడానికి రెడీగా ఉన్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. కృపగల దేవా, దయగల తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అయ్యా, మీ మాటలు నాయనా ఎన్నడూ నాయనా తప్పిపోవు. అయ్యా, ఈ లోకము గతించినా గతించిపోద్ది గాని, మీ మాటలు ఎన్నడూ గతించవని మీరు తెలియచేశారు. మీ మాటలను మా హృదయంలో ముద్రపరిచి, నాయనా మీ మాటలను మా హృదయంలో ఒక గుర్తుగా వేసి,
నాయనా మీ మాటలు చొప్పున నడుచుకోవడానికి మాకు శక్తి, సామర్థ్యాన్ని మాకు వినుచున్న వారందరికీ మీరు దయచేస్తారని నమ్ముతూ, విశ్వసిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పొందుకొని ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్.